రెసిపీకి స్వాగతం. ఈరోజు రోజ్ మిల్క్ ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాము. ఇది రోజ్ మిల్క్ బజార్లో ఇది లిక్విడ్ అమ్ముతారు లాగా. ఇది మేము ఒక బాటిల్ తీసుకున్నాము. రోజ్ మిల్క్కి చిక్కగా ఉన్న పాలు తీసుకున్నాను ఇలాగా. ఇవి కాచి చల్లార్చాను. దీంట్లో చక్కెర కలపాలి, సరిపడా చక్కెర కలపాలి. 4 స్పూన్లు చక్కెర తీసుకున్నాను ఇలాగా. ఈ స్పూన్తోను ఇది ఇందులో కలిపేసుకుంటున్నాను ఇలాగా. ఇది బాగా కరగనివ్వాలి. ఇది పంచదార కరిగిపోయింది. ఇప్పుడు ఇందులో పాలలో తొరకలు ఉంటాయి కదా, అవేమీ లేకుండా ఇలా వడపోసేసుకోవాలి. ఇవి ఇలా బాగా వడపోసేసుకోవాలి. పంచదార కరిగిపోయింది, ఇలా వడపోసేసాను. ఇప్పుడు ఈ లిక్విడ్ రోజ్ మిల్క్ లిక్విడ్ ఉంది కదా, ఇలా ఒకసారి షేక్ చేసుకోవాలి. చక్కగా ఉంది కదా, ఒకసారి నీళ్ళుగా లేకుండా ఇలా షేక్ చేసుకుని ఇలా చిన్న గిన్నెతో తీసుకుని ఒక గ్లాస్కి ఒక బుల్లి గిన్నెడు ఇది రోజ్ మిల్క్ వాటర్ పోసుకోవాలి. ఇలాగా రెండు గ్లాసులు తీసుకున్నాను. 2 గ్లాసులకి 2 గిన్నెలు పోసుకోవాలి. ఇది ఒక గిన్నె పోసాను, ఇంకో గిన్నె కూడా పోస్తున్నాను. 2 గిన్నెలు పోసాను. ఇది బాగా కలుపుకోవాలి. రోజ్ మిల్క్ లిక్విడ్ ఇలా కలిపాను. ఇలా రోజ్ కలర్లోకి వచ్చింది. ఇది ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు, సడన్గా గెస్ట్లు వచ్చినప్పుడు ఇలా రెడీగా పాలు అవి ఉంటే కనుక ఇలా కాఫీ టీలు తాగని వాళ్ళకి ఇలా ఇచ్చేస్తే ఇది చాలా బాగుంటుంది. ఇది ఒక అరగంట ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. చల్లగా ఉండాలి కదా, అందుకని ఒక అరగంట ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఇలాగా హాఫ్ అన్ అవర్ ఫ్రిడ్జ్లో ఉంచాను. బాగా కూలింగ్గా ఉంది. ఇది ఒక గ్లాసులు పోసేసుకుని ఎవరైనా గెస్ట్ వచ్చినప్పుడు మనమైనా తాగడానికి చాలా చాలా బాగుంటుంది ఇది టేస్ట్. ఇలా ఐస్ క్యూబ్స్ వేసుకోవాలి. ఇలాగా ఇలా సర్వ్ చేసుకోవడమేను. ఇది రోజ్ మిల్క్, ప్లెయిన్ రోజ్ మిల్క్ అంటారు దీన్ని. దీంతోనే సేమియా వేసుకుని, కోవా వేసుకుని తయారు చేసుకోవచ్చు. అది సేమియా రోజ్ మిల్క్ అవుతుంది. అది కూడా ఒకసారి చేసి చూపిస్తాను. ఇది ఒకసారి ట్రై చేసి చూడండి. ఇది రోజ్ మిల్క్ తయారు చేసే బాటిల్ రోజ్ మిల్క్ తయారు చేసే చోట షాపుల్లో అమ్ముతారు. ఇది ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ వీడియో చూసినందుకు కృతజ్ఞతలు.